గోదావరి వచ్చేటప్పుడు గోదావరి నీళ్ళను కూడా హాయిగా కడుపు నిండా తాగి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వాటికి మళ్ళీ నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా కడుపు నిండా తాగి నీళ్ళల్లో నుంచి ఈదుకుంటూ వచ్చేస్తాయి. అప్పుడే పుట్టిన పిల్ల కూడా నీళ్ళల్లో ఈదేస్తుంది దూడ. భలేగా ఉంటుంది ఆ దృశ్యం అసలు. అవి ఎంతగా బాగా చక్కగా కలిసి ఉంటాయో అసలు. వాటికి శత్రుత్వమే లేదు. రాత్రి చూడాలి అవి పడుకున్నప్పుడు ఒక్కదానికొకటి ముడుచుకొని పడుకుంటాయి. పిల్లలన్నిటినీ సైడ్కు పెట్టుకుంటాయి అన్నమాట. అవి మధ్యలో లేచినప్పుడు తొక్కేస్తాయని భయమేమో తెలియదు అసలు. వాటికి ఆలోచన శక్తి లేదని అనుకుంటాం, కానీ వాటికి ఉన్నంత జాగ్రత్త మనుషులకు కూడా ఉండదేమో. భలేగా నీళ్ళల్లో చూడండి ఎలా ఈదుకుంటూ వచ్చేస్తున్నాయో. ఒకటి బయలుదేరిందంటే దాని వెనక వస్తూనే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి చక్కగా నీళ్ళలో నుంచి ఈదుకుంటూ వచ్చేస్తున్నాయి చూడండి. అంత లోతున్నా ఆ పిల్లలు కూడా భలే వచ్చేస్తుంటాయి. నిండు గర్భిణీలు ఎన్నున్నాయో అందులో. ఒక్కోసారి గోదావరిలోనే వాటి డెలివరీస్ అయిపోతుంటాయి. వచ్చి పిల్లని తీసుకొని వస్తుంటాము వెళ్ళి. ఒక్కోసారి అవి రాలేనంత లోతున్నప్పుడు ఆవు అరుస్తుంటుంది అన్నమాట. దాని అరుపులు డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు డెలివరీ అయిపోయిందని మనం అర్థం చేసుకొని తీసుకొని వచ్చుకోవాలి వెళ్ళి. ఒక్కోసారి ఇది చూపిస్తుంది కూడా ఎక్కడ డెలివరీ చేసిందో అడవిలో అయితే. నెక్స్ట్ వర్షాకాలంలో ఇవి అడవికి వెళ్తాయి. ఈ 6 నెలలేమో గోదావరి దగ్గర ఉన్న పచ్చగడ్డి, ఎన్నో రకాల ఔషధ మొక్కల్ని తింటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వస్తున్నాయి అవి నీళ్ళల్లో నుంచి. చూడండి ఒకటి తర్వాత ఒకటి, చివరికి అన్నీ వాటి దూడలు వస్తుంటాయి, చిన్న పిల్లలు. భలేగుంటుంది ఆ దృశ్యం. ఇంతకన్నా ఆనందం ఏం కావాలి? ఏ హాలీవుడ్ మూవీ కూడా పనికిరాదు వీటి ఆనందం ముందు. ఏ స్విట్జర్లాండ్లు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. నేచర్లో ఎంత ఇమర్స్ అయితే మనము అంత హ్యాపీనెస్ ఉంటుంది. అసలు ఏ బాధలు, చిరాకులు, కోపాలు, తాపాలు ఏవి మన దగ్గరికి రావు అసలు. చక్కగా వాటితో జీవనం అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయినాయి ఎందుకో. వాటితో ఉండే గోపాలకుడు రావట్లేదనేమో. అన్నీ ఒక్కసారి బయలుదేరి వస్తాయి చక్కగా.